ఐపీఎల్ 2024 వేలం ఉత్కంఠంగా సాగుతోంది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. 24.75 కోట్లకు అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. మరో ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కూడా భారీ ధర పలికాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇది ఈ విధంగా ఉండగా మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మాత్రం విరాట్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నాయి. అల్జారీ జోసెఫ్ ను 11.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. అయితే వెస్టిండీస్ పేసర్ జోసెఫ్ కోసం భారీ ధర వెచ్చినందుకు ఆర్సీబీ నెట్టిట్లో విమర్శలు ఎదుర్కొంటోంది. ఆర్సీబీ జట్టు మొదటి నుంచి బ్యాటింగ్ లో అదరగొడుతున్నా బౌలింగ్ లో పెలవ ప్రదర్శన చేస్తుంది. కప్ను అందుకోకపోవడానికి బౌలింగే కారణమని విమర్శలు ఉన్నాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి నాణ్యమైన బౌలర్లను వేలంలో దక్కించుకోలేదని ట్రోల్స్ కి గురవుతోంది. ప్లాన్లతోనే వేలానికి అసలు వచ్చారా అని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీ కమిన్స్, శివం మావి కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దక్కించుకోలేకపోయింది. మరోవైపు హెజిల్వుడ్ పేర్ వేలంలో ప్రకటించినప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ దండం పెడుతూ మాకొద్దు అని సింబాలిక్ గా చెప్పడం నెట్టింట్లో వైరల్ గా మారింది. హెజిల్వుడ్ ను అలా అవమానించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.